గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ మధుసరిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో దేర్ ఆర్ మెనీ గైనిక్ ప్రాబ్లమ్స్, బట్ ఆల్ ది గైనిక్ ప్రాబ్లమ్స్ డజంట్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయి? యా అండి, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వైడ్ రేంజ్ అండి. యూజువల్గా ఒక కపుల్ని మన ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేసేటప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ అండ్ వాళ్ళ ఏజ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అన్నీ తీసుకోవడం జరుగుతుందండి. యూజువల్గా మనం దీన్ని ఇన్ఫర్టిలిటీ రీజన్స్ వస్తాయండి. ఫీమేల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉంటారండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనే మెయిన్ కంప్లైంట్ ప్రజెంట్ చేస్తారండి. అండ్ వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం మూలన ఎగ్ పెరగడము, ఓవులేషన్ ఇవన్నీ సరిగ్గా అకార్డింగ్లీ అవ్వదండి. సో వీళ్ళకి మైల్డ్ హార్మోనల్ సపోర్ట్ బయట నుంచి ఇవ్వడం జరుగుతుందండి. సో దట్ ఓవులేషన్, ఎగ్ గ్రోత్ అండ్ ఓవులేషన్, కన్సీవ్ అయ్యే ఛాన్స్ వీళ్ళకి ఇంక్రీజ్ అవ్వడానికి మనం హార్మోనల్ స్టడీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో పీసీఓడి ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉందా, అది ఏ గ్రేడ్లో ఉంది అని మనం డీటెయిల్ హిస్టరీ తోటి అండ్ ఇన్వెస్టిగేషన్ తోటి డిసైడ్ చేయడం జరుగుతుందండి. ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా, ట్యూబ్స్ వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందా, 2 సైడ్ బ్లాక్ ఉందా, ఒకవేళ బ్లాక్ ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఇలాంటివన్నీ మన పేషెంట్కి ఇన్వెస్టిగేట్ చేసి డిసైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ డీటెయిల్ స్కాన్ కూడా అవసరం ఉంటుందండి. గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే ట్యూబ్స్ అరైజ్ అయ్యే ప్లేస్లో ఉందా, ఇవన్నీ మనం ఇన్ఫర్టిలిటీ కారణాలు అవే ఛాన్స్ ఉంటుందండి. సో పేషెంట్ మనం ఒక కపుల్ కనుక మనకి ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్తో వస్తే కనుక ఇవన్నీ డీటెయిల్ హిస్టరీతో పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి రీజన్ అని కనుక్కోవడం జరుగుతుందండి. అండ్ మేల్స్కి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మోటిలిటీ అండ్ మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్స్ అనేది న్యాచురల్కి కానీ మన ఐఏ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ వర్కప్ చేసినప్పుడు మనం పేషెంట్కి హస్బెండ్కి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ అండ్ వైఫ్కి హార్మోనల్ స్టడీ అండ్ ఒక ట్రాన్స్వెజినల్ స్కాన్ కంపల్సరీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో పీసీఓడి అనేది చాలా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి. సో చాలామంది లేడీస్ బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, పీసీఓడి అనే సమస్యతో బాధపడుతున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అండ్ పీసీఓడి అనేది యూజువల్లీ మా పేషెంట్ కంప్లైంట్ మోస్ట్ కామన్ వచ్చేసి పీరియడ్స్ ప్రాబ్లంతో వస్తారండి. అకార్డింగ్ టు ద ఏజ్ మనం చూస్తే కనుక అడల్సెంట్ ఏజ్ వాళ్ళకి మెయిన్ వచ్చేసి పీరియడ్స్ ప్రాబ్లంతో ప్రజెంట్ చేస్తారండి. అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్ తోటి మన దగ్గరికి వస్తారండి. యూజువల్గా మన ఈ పీసీఓడి ప్రాబ్లం అన్నప్పుడు నార్మల్గా ఒక ఎవ్రీ మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఒక ఎగ్ అనేది న్యాచురల్గా పెరిగి అరౌండ్ 20-22 సైజు ఉన్నప్పుడు ఓవులేషన్ అనేది జరుగుతుందండి. అప్పుడే ఆ టైంలో ఇంటర్కోర్స్ అవుతే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం మూలన ఈ ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదండి. అరౌండ్ 10 mm వరకు చాలా ఎగ్స్ వచ్చేసి హాల్ట్ అయిపోవడం జరుగుతుందండి. సో వీళ్ళకి ఈ ఎగ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది హాల్ట్ అయిపోయి చాలా వరకు మైన్యూట్ టైనీ ఫాలికల్స్ దాకా ఉండిపోవడం జరుగుతుంది. సో వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం సెకండ్ డే ఆఫ్ సైకిల్, థర్డ్ డే ఆఫ్ సైకిల్ చేస్తే హార్మోనల్ స్టడీ అంటే FSH ఏవైతే ఎగ్ గ్రోత్కి ఇంపార్టెంటో ఆ హార్మోనల్ స్టడీ చేస్తే మనకి బేసిక్గా కొద్ది వరకు ఐడియా వస్తుందండి. అండ్ స్కాన్ ద్వారా కూడా మనకి పేషెంట్కి మైల్డ్ పీసీఓ ఉందా, మోడరేట్ పీసీఓ ఉందా, సివియర్ పీసీఓ ఉందా అని ఒక గ్రేడింగ్ ఉంటుందండి, మనకి ఐడియా ఉంటుందండి. ఒకవేళ ఓవేరియన్ స్ట్రోమా చాలా థిక్గా ఉంది అండ్ చాలా టూ మెనీ ఫాలికల్స్ ఉన్నాయి అలాంటి పేషెంట్స్కి మనం అడ్వైస్ చేసే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందండి. ఓన్లీ మైల్డ్ పీసీఓ ఉంది అంటే కొద్దిగా ట్రీట్మెంట్తో రెస్పాండ్ అవుతుంది అన్నప్పుడు మనం ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి పీసీఓడికి ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ త్రూ మెడికేషన్ లేదా దర్ ఎనీ అదర్ ప్రొసీజర్స్ టు క్యూర్ పీసీఓడి? అండ్ పీసీఓడికి ట్రీట్మెంట్కి వచ్చేసరికి అండి, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ మన హార్మోనల్ స్టడీతో పాటు డీటెయిల్ స్కాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మన పేషెంట్ కనుక మైల్డ్ పీసీఓ అనిపించింది అండ్ షీఈ్ నాట్ ఒబీస్ కూడా మోడరేట్లీ బిల్ట్, యావరేజ్ బిల్ట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ మెడికేషన్ ఇచ్చి చూడడం జరుగుతుందండి. ఒకవేళ కనుక ఎగ్ గ్రోత్ అనేది మన ఫాలిక్యులర్ స్టడీలో బాగానే ఉంది, పేషెంట్ రెస్పాండ్ అవుతుంది అన్నప్పుడు మనం ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అండ్ ఫాలిక్యులర్ స్టడీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అంటే దీనికి ముందు మన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న బేసిక్ స్టడీ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్ కానీ ఐయుఎస్ సైకిల్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ పేషెంట్ 1 సైకిల్ 2 సైకిల్స్ అయినా కూడా మనకి అంటే ఎగ్ గ్రోత్కి మనం ఇచ్చే మెడిసిన్స్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, డోస్ ఇంక్రీజ్ అయినా కూడా అంటే పేషెంట్కి ఎగ్ అనేది థ్రెషోల్డ్ అనేది రీచ్ అవుట్ అనేది ఎగ్ గ్రోత్కి అన్నప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళకి లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు కొంతవరకు పేషెంట్ నెక్స్ట్ ఇమీడియట్ సైకిల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎగ్స్ అనేది మనం ఇచ్చే డోస్కి మంచి రెస్పాన్స్ అయ్యి ఎగ్ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, శైలజ గారు. నమస్తే మేడం, నేను మేడంతో మాట్లాడచ్చండి? మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు.
నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. అంటే నాకు ఇది వరకు 1 year బ్యాక్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చి 2 months కి అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే అమ్మా. నాకు థైరాయిడ్ కూడా ఉంది మేడం. థైరాయిడ్ ఏమో మన ఒక 3 months బ్యాక్ నేను టెస్ట్ చేయించుకుంటే 0.30 ఉంది మేడం థైరాయిడ్. టీఎస్హెచ్ చెప్తున్నారమ్మా మీరు? టీఎస్హెచ్ చెప్తున్నాను మేడం. 0.30 ఉంది మేడం. ఓకే. అది పర్వాలేదు మేడం, నార్మలా మేడం? మీరు ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారా అమ్మా థైరాయిడ్ కోసమని? థైరాయిడ్ కోసం 50 mg వాడుతున్నాను మేడం నేను. ఓకే. మా హస్బెండ్ కి ఏమో కౌంటింగ్ 58 ఉంది మేడం. ఓకే. పర్వాలేదు మేడం? హస్బెండ్ ప్రాబ్లం ఏమైనా ఉందా మేడం కౌంటింగ్ లోని? అమ్మా మీ 58 millionsలో అంటే కదలికలు ఉన్న కణాలు ఇంకా మార్ఫాలజీ నార్మల్ ఫార్మ్స్ అని ఇస్తారండి, అదెంత పర్సెంటేజ్ ఉందండి? అది నాకు తెలియదు మేడం. మొన్న టెస్ట్ చేయించుకున్నారు, డాక్టర్ చెప్పారు. టెస్ట్ చేయించుకుంటే 58 కౌంటింగ్ ఉందని చెప్పారు అంతే. ఓకే అమ్మా. మీరు థైరాయిడ్ టీఎస్హెచ్ వచ్చి 0.30 అంటున్నారు కదమ్మా. సో మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ చూపించుకోండి అమ్మా. మీరు యాక్చువల్లీ 5.5 అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు 3 వరకు నార్మల్ అమ్మా. సో మీకు అవసరమా లేదా మెడికేషన్, అంటే ఎప్పటి నుంచి వేసుకుంటున్నారని ఒక డీటెయిల్గా చూసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే డోస్ ఇస్తారండి. అండ్ మీకు ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్ట్ అయింది అంటున్నారు. 2 months ప్రెగ్నెన్సీ ఉండింది అన్నారు కదమ్మా. అప్పుడు బేబీ హార్ట్ బీట్ అవన్నీ ఫామ్ అయిందా అండి? అంటే ఇంకా అప్పటిదాకా అవ్వలేదు మేడం. నేను స్కానింగ్ కన్నా వెళ్ళినప్పటికీ అబార్షన్ అయిపోయిందని చెప్పారు మేడం నాకు అప్పుడు. ఓకే. అది మందులు వాడుతూ వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా వచ్చిందండి? న్యాచురల్ గానే వచ్చింది మేడం. తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. ఓకే. అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కదమ్మా. సో మీరు ఈసారి పీసీఓడి ప్రాబ్లం ఉందంటే కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అమ్మా. సో ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇంకా ఫాలిక్యులర్ స్టడీ తోటి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి. కానీ ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్మోనల్ సపోర్ట్ అని కంటిన్యూ చేసుకుంటే బెటర్ అండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిన వెంటనే ఎప్పుడైతే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందో ఇమీడియట్గా ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయమ్మా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి. అలాంటి మెడికేషన్ తీసుకుంటే బెటర్ అండి. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. హలో, నమస్కారం అండి, చెప్పండి అమ్మా. నాకు 1 year బ్యాక్ ఓకే అండి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. బట్ అది అబార్షన్ అయింది 6 months లో. ఓకే అండి. బ్లీడింగ్ ఎక్కువయ్యి అబార్షన్ అయింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రావట్లేదండి. ఓకే అండి. మీ పీరియడ్స్ ఎలా ఉంటాయమ్మా? పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటది మేడం. పీసీఓడి ఉందన్నారు, టాబ్లెట్స్ రాశారు. ఓకే. బట్ ఎలాంటి రెస్పాన్స్ లేదు మేడం. అంటే ఎగ్ పెరగడానికి అలా మందులు వాడారమ్మా ప్రెగ్నెన్సీ కోసమని? అన్ని టెస్టులు చేయించాను మేడం, నార్మల్ అని ఉంది. కాకపోతే పీసీఓడి ప్రాబ్లం ఒకటే కంట్రోల్ కావట్లేదు మేడం. ఓకే అమ్మా. మీరు ఆల్రెడీ మీకు 1 year బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు. అది న్యాచురల్గా వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? మందులు ఏమైనా వాడారా? న్యాచురల్ గానే వచ్చిందండి అది. సో మీరు మామూలుగా ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అని ఉంటాయండి. ఫాలిక్యులర్ స్టడీ చేసుకుంటూ ఎగ్ గ్రోత్ ఎలా ఉందని స్కాన్లో చూస్తారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వరకు మైల్డ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీరు 2nd సైకిల్ వెళ్ళండి అమ్మ. డేట్ వచ్చిన 2వ రోజు వెళ్తే బేసిక్ హార్మోనల్ స్టడీ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఎగ్ గ్రోత్ అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా స్కాన్లో చూసుకుంటూ మీకు ఎప్పుడు టైంని ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తారండి. కనీసం ఒక 3 cycles అని అలాంటి ప్రయత్నించి చూడండి అమ్మ. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐఆర్ మెథడ్కి వెళ్తే బెటర్ అండి. ఓకే. సో ట్యూబర్ బ్లాక్స్ గురించి చెప్పండి. అసలు ట్యూబర్ బ్లాక్స్ ప్రాబ్లం అంటే ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? అండి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐఏ లాంటి మెథడ్స్కి కూడా ప్రయత్నించేటప్పుడు ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి లేదా అన్న బేసిక్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫెర్టిలైజేషన్ అనేది మామూలుగా జరిగేది అంటే ఎగ్ స్పర్మ్ కలిస్తే ఫస్ట్ ఎంబ్రో ఫామ్ అది ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉన్నాయండి. ఎప్పుడైతే ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయో అప్పుడు ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది జరగదండి. సో ఫెలోపియన్ ట్యూబ్స్కి బ్లాక్కి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారండి. యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్
స్టేజ్ ప్రాబ్లం ఇప్పుడు యాంటీబయోటిక్ ఇంకో కోర్స్ కనుక సరిగ్గా వాడలేదు అంటే ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. ప్లస్ ఏదైనా పేషెంట్ హిస్టరీలో మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది పేషెంట్ అని ఏమైనా చెప్పారు అంటే వాళ్ళకి ఏమైనా సెల్ఫింజెక్టమీ అంటే ట్యూబల్ సర్జరీ ఏమైనా అయిందా, ట్యూబ్స్ ఏమైనా తీసారా అనేది హిస్టరీలో అడగడం జరుగుతుందండి. ప్లస్ ఏమైనా అక్యూట్ రప్చర్డ్ అపెండిసైటిస్ అన్న కండిషన్ ఉంటుందండి. దీంట్లో ఎమర్జెన్సీలో మనం అపెండిసైటిస్ కండిషన్లో అపెండిసెక్టమీ చేసినప్పుడు పక్కనే ఉన్న ట్యూబ్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని మన హిస్టరీలో డీటెయిల్గా చూసుకోవడం జరుగుతుందండి. పేషెంట్కి ఒకవేళ కనుక హిస్టరీ ఆఫ్ అబార్షన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటే యాంటీబయోటిక్ కోర్స్ సరిగా వాడకపోయినా నెక్స్ట్ ఏమైనా సెప్టిక్ అబార్షన్ వాళ్ళకి ఏమైనా వచ్చిందా, ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చిందా, అబార్షన్ ఇమీడియట్గా ఫీవర్ లాంటివి ఏమైనా వచ్చాయని డీటెయిల్ హిస్టరీలో అడగడం జరుగుతుందండి. ఇలాంటి సెప్టిక్ అబార్షన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఇన్ఫెక్షన్ గర్భసంచి లోపల వస్తే కనుక ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. అండ్ స్కాన్లో కూడా మనకి ఏమైనా కనుక లైక్ ఫైబ్రోయిడ్స్ ఏమైనా యూట్రస్లో ట్యూబ్స్ అరైజ్ అయ్యే ప్లేస్లో అంటే కోర్నియల్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్లో ఏమైనా మయోమెక్టమీ ఉందా చూడాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుందండి. ఇలాంటి కండిషన్స్లో మనము ఆ మయోమెక్టమీ చేస్తే కనుక ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో పేషెంట్ డీటెయిల్ హిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకి ట్యూబ్స్ బ్లాక్ ఎందుకు వచ్చాయి, ఏమైనా దానికి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా, దానికి రివర్స్ చేసే ఛాన్స్ ఉందా అని చాలా మటుకు అర్థమవుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నా పేరు మేఘన. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు ట్యూబ్స్ బ్లాక్ ఉండే, ఫస్ట్ వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే లాప్రోస్కోపీ అయ్యింది. ఓకే అండి. లాప్రోస్కోపీ అయిన తర్వాత పార్షియల్ బ్లాక్ వచ్చింది, ట్యూబ్స్ పూర్తిగా క్లియర్ కాలేదన్న అన్నారు మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? పార్షియల్ బ్లాక్ అంటే ట్యూబ్స్ రెండు సైడ్ డైటస్ నెగిటివ్ ఉందని చెప్పారా అమ్మ, అంటే డిలేడ్గా స్పిల్ అయిందని ఏమని చెప్పారా? పార్షియల్ బ్లాక్ అని చెప్పారు, పూర్తి డీటెయిల్స్ ఏం చెప్పలేదు మేడం. అంటే మీది లాప్రోస్కోపిక్ రిపోర్ట్ చూస్తే చెప్పడానికి ఈజీగా ఉంటుందండి. అంటే పార్షియల్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ అన్న అలా కాదమ్మా, లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న డై టెస్ట్ చేస్తారు. డై టెస్ట్ కనుక ఎంతవరకు డై వెళ్ళింది అంటే డిలేడ్ స్పిల్లేజ్ ఉందా అని ఏమైనా డీటెయిల్స్ ఉంటే కొద్దిగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ మీ లాప్రోస్కోపీ ఎన్ని మంత్స్కి బ్యాక్ అయ్యిందండి? 5 months అవుతుంది మేడం. ఇంకా ఈ 5 months నుంచి ప్రయత్నం చేశారా అండి? కూడా కరెక్ట్ ఉంది అని చెప్పారు. ఓకే, చాలా మెడిసిన్ వాడాము. ఓకే అమ్మా, 5 months నుంచి ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాం మేడం, మెడిసిన్ వాడుతున్నాం కానీ అసలు కన్ఫర్మ్ అనేది జరగడం లేదు. పార్షియల్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ అని కాదమ్మా, అంటే అది స్పిల్ అనేది ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిలేడ్ స్పిల్ ఉంది అంటే కనుక అంటే లేట్గా వచ్చింది డై టెస్ట్ పాజిటివ్ అన్నప్పుడు మీరు ఒక 6 months కంటే ఎక్కువ వెయిట్ చేయకుండా నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోతే బెటర్ అండి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా పార్షియల్ బ్లాక్ ఓపెన్ చేయడానికి హిస్టోస్కోపీ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే మెథడ్ ఉంటుందండి. సో అది బ్లాక్ దేని మూలాన ఉంది, ఎక్కడ దాకా బ్లాక్ ఉంది, ఏ పొజిషన్లో బ్లాక్ ఉన్నది అని మనకి ఐడియా తెలుస్తుంది. అది ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చా లేదా అని క్లియర్గా చెప్పడానికి వీలు ఉంటుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, ఇది కొండపల్లి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు నరేష్. ఓకే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది మా సిస్టర్ కి పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది 4 years నుంచి. అది పెరుగుతుంది తగ్గుతుంది. ఓకే అండి. అది ప్రెగ్నెన్సీ రావట్లేదు, అది కనుక్కోవడానికి ఫోన్ చేస్తాను. అంటే ట్రీట్మెంట్ పీసీఓడి కోసం అంటే పీరియడ్స్ కోసం వాడుతున్నారా అండి, ఎగ్ పెరగడానికి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ వాడారా అండి? అది ఇంతకుముందు డుపర్సన్ వేశారు. ఓకే, అది వాడినప్పుడు తగ్గిపోయింది అన్నారు. ఇంకా 1 month 2 months ఆగితే తర్వాత మళ్ళీ వచ్చింది బబుల్స్. అది ఓకే అండి. అంటే తన హార్మోనల్ స్టడీ ఎప్పుడు చేసుకోలేదా అండి? అది తెలియదు, కనుక్కోలేదు. అంటే మిగతా టెస్ట్ అన్ని నార్మల్గా ఉన్నాయి, దీని ఒకటే ప్రాబ్లం అని చెప్పారు. ఓకే అండి, మీరు ఒక్కసారి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. బేసిక్గా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెకండ్ డే ఆఫ్ సైకిల్ హార్మోనల్ స్టడీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అన్న ఉంటాయండి. అంటే స్కాన్ కూడా సెకండ్ డే రోజు చేసినప్పుడు పేషెంట్కి ఫస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టచ్చా లేదా అని కొద్దివరకు ఐడియా వస్తుందండి. తనకి ఎగ్ గ్రోత్ అనేది మెడిసిన్స్తో వస్తుందా లేదా, ఇంజెక్షన్స్ అవసరమా అనేది పేషెంట్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చూస్తే ఈజీగా ఉంటుందని చెప్పడానికి.
ఓకే. సో జనరల్‌గా మనకి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఒకటి బ్లాక్ ఉన్నా, ఒకటి ఓపెన్ ఉండి సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాహ్! అండి. వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ చాలామందికి కంప్లైంట్‌తో వస్తుంటారండి. యూజువల్‌గా ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు ఐఓ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. కానీ డిపెండింగ్ అపాన్ పేషెంట్ ఏజ్, మ్యారీడ్ లైఫ్ ఇవన్నీ చూసుకొని అది కూడా మనం ఒక 3 సైకిల్స్ ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ 10 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనం ఒక 3 సైకిల్స్ వరకు ఇట్లాంటివి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఐఆర్ మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో జనరల్‌గా 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒకవేళ ఒకటి ఓపెన్ ఉన్నా కానివ్వండి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నారు. యాహ్! అంటే ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్ సైడ్ ఎగ్ పెరిగి విడుదలవుతుందండి. సో ఒకవేళ గనక ఒకటే ట్యూబ్ ఓపెన్ ఉందంటే మనము వాళ్ళకి ఐఓ అడ్వైస్ చేయడానికి ఆల్టర్నేట్ మంత్స్ ఐఓ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అంటే అటువైపు ఎగ్ పెరిగి విడుదలవుతూనే ఐఓ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. కానీ వాళ్ళ ఏజ్ బట్టి కూడా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ బట్టి కూడా అన్నీ కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఓకే. సో జనరల్‌గా కొంతమంది ట్యూబెక్టమీ చేంజ్ చేసుకుంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ గురించి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తుంటారు. సో రీకనలైజేషన్ ద్వారా మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ యాహ్! ఉన్నాయంటారా? అండి. రీకనలైజేషన్ అంటే అండి యూజువల్‌గా వాళ్ళు ట్యూబెక్టమీ ఏ మెథడ్‌తో చేసుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫింబ్రెక్టమీ లాంటి పర్మనెంట్ మెథడ్ చేసుకుంటే కనుక దీనికి రివర్సల్ సర్జరీ అనేది ఉండదండి. ఓన్లీ ట్యూబెక్టమీ అంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీశారు అంటే లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఎంత తీశారు దాన్ని బట్టి మనకు బేసిక్‌గా అది రీకనలైజేషన్ సక్సెస్ అవుతుందా లేదా అని కొద్దివరకు ఐడియా వస్తుందండి. అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ 35 ఇయర్స్ లోపల ఉంటే కనుక వీళ్ళకి సక్సెస్ ఆఫ్ రీకనలైజేషన్ అనేది బాగుంటుంది. అండ్ 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి రీకనలైజేషన్ సక్సెస్ కొద్దిగా తక్కువ ఉంటుందండి. అండ్ ట్యూబ్స్ ఓపెన్ అయ్యా లేదా అనేది మనకి సర్జరీ అప్పుడే పెటెన్సీ టెస్ట్లో తెలిసిపోతుందండి. కానీ 1 ఇయర్ వరకు కూడా వీళ్ళకి ఎటువంటి ప్రెగ్నెన్సీ రాలేదు, 1.5 ఇయర్ వరకు కూడా వెయిట్ చేశారు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే అప్పుడు నెక్స్ట్ వాళ్ళ హయ్యర్ మెథడ్కి వెళ్ళిపోతే బెటర్ అండి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అని మన డైటెస్ట్లో తెలుస్తుంది కానీ దాని లోపల లేయర్ ఫంక్షనింగ్ పార్ట్ ఎలా ఉంది అని తెలియడానికి ఎటువంటి టెస్ట్ లేవండి. సో 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది రీకనలైజేషన్ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు, ఆయన పేషెంట్ ప్రెగ్నెన్సీ రాలేదు, వేరే మెథడ్స్ కూడా వాడారు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ నెక్స్ట్ హయ్యర్ మెథడ్ ఐవీఎఫ్ లాంటి వాటికి వెళ్ళిపోతే బెటర్ అండి. ఓకే. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి గణేష్ గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం మాకు డిసెంబర్లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే అండి. మేడం మా మేడంకి వచ్చేసి 4 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అయింది. ఓకే. అప్పుడు అయిన తర్వాత మేడం ప్రెగ్నెన్సీ అనేది గ్రోతింగ్ లేదని తీసుకున్నారు మేడం. ఓకే అండి. మళ్ళీ 1 మంత్ గ్యాప్ అయ్యి మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే అండి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లా జరిగింది మేడం. ఓకే. గ్రోతింగ్ లేదు తీసేదని చెప్పేసి. ఎన్నో నెలలకు అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ స్కానింగ్ రమ్మని మేడం. స్కానింగ్ వెళ్ళిన తర్వాత అట్లనే అయింది. ఓకే అండి. అంటే 2 మంత్స్ వరకు చూసారా లేకపోతే హార్ట్ బీట్ రాలేదని చెప్పారా అండి? హార్ట్ బీట్ రాలేదని చెప్పారు మేడం. ఓకే. మీ ఇద్దరిది ఏమైనా రిలేషన్లో మ్యారేజ్ ఉందా అండి? లేదు మేడం. ఓకే అండి. ఒకసారి అండి క్యారియోటైపింగ్ అనేది చేయించుకోండి. ఎందుకని బెటర్ ఎందుకంటే 2 అబార్షన్ సేమ్ టైప్ అయింది కదండి. ఇద్దరు కూడా క్యారియోటైపింగ్ చేయించుకోండి. అండ్ తనకి కొన్ని యాంటీ ఫాస్ఫోలిపిడ్, యాంటీ కార్డియోలిపిడ్, యాంటీబాడీ టెస్ట్ అని తనకు ఉంటుందండి. అండ్ డీటెయిల్ స్కాన్ కూడా చేసుకుంటే బెటర్ అండి. సో ప్రెగ్నెన్సీ రాకముందు ఈ పరీక్షలు చేసుకుంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నుంచి కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకముందే మీరు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని దాని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. డాక్టర్ ఇందాక మీరు ఐయుఐ ప్రొసీజర్ గురించి చెప్తున్నారు. కేవలం ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఐయుఐకి సజెస్ట్ చేస్తారా లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ అప్పుడు ఐయుఐ సజెస్ట్ చేస్తారా? ఐయుఐ అనే ప్రొసీజర్ అడ్వైస్ చేయడం కండి ఫెలోపియన్ ట్యూబ్స్ కంపల్సరీ ఓపెన్ ఉండాలండి. ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉంటేనే ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ లేడీస్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా చూడడం జరుగుతుందండి. అండ్ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మొటిలిటీ కనీసం 15 to 20% ఉండాలి. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ అండ్ మార్ఫాలజీ కూడా మినిమం 10% ఉన్నప్పుడే మనం ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో పేషెంట్కి మనం ఐయుఐ అడ్వైస్ చేసినప్పుడు సెకండ్ ఆఫ్ సైకిల్ బేసిక్ హార్మోనల్ స్టడీతో పాటు డీటెయిల్ స్కాన్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి సిస్ట్ లాంటివి ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే 3rd డే నుంచి మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఫాలిక్యులర్ స్టడీ బట్టి ఎగ్ మంచి సైజ్ వచ్చినప్పుడు ట్రిగర్ అంటే ఎగ్ విడుదలవడానికి ఓవులేషన్ కోసం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ శాంపుల్ నుంచి ఏదైతే బాగుందో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఉన్న బాగున్న స్పర్మ్స్ మాత్రమే సెంట్రిఫ్యూజ్ చేసి ఆ స్పర్మ్స్ మాత్రమే గర్భాశయంలో వేయడం జరుగుతుందండి. దీన్ని ఐఈ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ మెథడ్ అంటారండి. ఓకే. ముంబై నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి.
నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రమాదేవి. ఓకే. నా ఏజ్ 28 అండి ఇప్పుడు ప్రెసెంట్. 28. చెప్పండి అమ్మా. నేను ఇక్కడ బాంబేలో ఉంటున్నాం ప్రెసెంట్. యాక్చువల్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది. ఓకే అండి. మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి బిఫోర్ నాకు మెచ్యూర్ డేట్ మంత్లీ రెగ్యులర్ గా వస్తుంది. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ 1 month తర్వాత 1 month 10 days, 1 month 12 days, 1 month 14 days, రీసెంట్ గా 16 days తర్వాత మెచ్యూర్ డేట్ వస్తుంది. తర్వాత పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? అమ్మ మీరు ఎప్పుడు స్కానింగ్ కానీ హార్మోనల్ స్టడీ కానీ చేయించుకోలేదా అండి? అంటే అబ్డామన్ స్కానింగ్ చేయించుకున్నది. అంటే రీసెంట్ గా నాకు స్టోన్ బ్యాక్ సైడ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఓకే. స్టోన్ ఏం కాలేదు, కాకపోతే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అబ్డామన్ స్కాన్ చేయించిన. ఓకే అండి. అప్పుడు దాంట్లో క్లియర్ గానే వచ్చింది, అట్లా ప్రాబ్లం ఏం లేదని చెప్పారు డాక్టర్. ఓకే అండి. మీకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ బాగా ఉంటుందండి? మేడం పీరియడ్స్ అప్పుడు పెయిన్ బాగా ఉంటుంది అంటున్నారా? అంటే మామూలుగా మంత్లీ వచ్చినప్పుడు నాకేం పెయిన్ ఎక్కువ ఉండదు. 4 days కంప్లీట్ అవుతుంది బ్లీడింగ్ కూడా. కాకపోతే 16 days కావడంతో కొద్దిగా పెయిన్ ఎక్కువ వస్తుంది. అది అసలు లేవలేకపోయినా పడుకునే ఉన్నాను. ఫస్ట్ 2 days చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అండి. ఒకసారి మీరు డీటెయిల్డ్ ట్రాన్స్విజనల్ స్కాన్ చేయించుకోండి అమ్మా. ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే మీరు స్కాన్ చేసుకొని ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కలవండి. సో మీకు పీరియడ్స్ కూడా డిలే అవుతున్నాయి అంటున్నారు కదమ్మా, ఏమైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా ఇవన్నీ చూసుకోవాలమ్మా. ఆల్రెడీ 28 years అంటున్నారు కాబట్టి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీరు డైరెక్ట్గా కలవండి. సో దట్ మీకు ఏది అవసరమో నెక్స్ట్ స్టెప్ ఏంటో అన్నది మీకు కరెక్ట్గా అడ్వైస్ చేస్తారండి. ఓకే, వికారాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, రాజు గారు చెప్పండి. మేడం మా బాడకు పీరియడ్స్ మాకు మంత్లీ అయితలేదు మేడం. ఓకే అండి. ఆమెకు ఇంతకు ముందు మ్యారేజ్ కాకముందు 45 days ఒకసారి అవుతున్నాడంట. ఓకే. ఇప్పుడు 3 months అవుతుంది మేడం, రాలేదు. ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అని చూసారా అండి? చెక్ చేయాలి, స్కానింగ్ ఏమని చెప్తే స్కానింగ్ కూడా ఏం లేదని చెప్పింది. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఓకే. హార్మోన్స్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారా అండి? ఎప్పుడు చెప్పలేదు మేడం. చేయించాలండి. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్స్ అనేది ఇట్లా ఇర్రెగ్యులర్ అవుతాయండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కలిసి కరెక్ట్గా అడ్వైస్ తీసుకుంటే బెటర్ అండి. డాక్టర్ గారు, ఐయుఐ చేయడానికి ఏజ్ ఫ్యాక్టర్ కంపల్సరీయా, ఇతర వేరే ఫ్యాక్టర్స్ ఏం కన్సిడర్ చేస్తారు? ఐయుఐ చేయడానికి ఏజ్ ఫ్యాక్టర్ అంటే అండి యూజువల్గా మనము ఒక కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మ్యారీడ్ లైఫ్తో పాటు ఏజ్ కూడా డీటెయిల్గా చూడడం జరుగుతుందండి. ఒకవేళ కనుక వాళ్ళు ఓన్లీ 1 to 2 years 3 years వరకే మ్యారీడ్ లైఫ్ ఉంది అండ్ అరౌండ్ 25-26 years ఆర్ మ్యాక్సిమం 27 years ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే 30 years ఎబో ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎగ్ క్వాలిటీ అనేది స్లోగా డిక్లైన్ అవుతుంది. సో మనము ఎంత ఫాస్ట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ తీయగలితే అంత బెటర్. కాబట్టి 27-28 years అలా ఉన్న వాళ్ళకి అండ్ హస్బెండ్ కౌంట్ ఇందాక చెప్పాను కదండి 15 minutes 20 minutes అలా ఆలిగోస్పర్మియా ఉన్న వాళ్ళకి మొటిలిటీ మార్ఫాలజీ ఎంత పర్సంటేజ్ బాగుందో చూసుకొని వాళ్ళకి మాత్రం ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు, ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయింది అనుకోండి, వాట్ ఆర్ ది అదర్ ప్రొసీజర్స్ లైక్ ఐవీఎఫ్ అని చెప్తూ ఉంటారు. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎటువంటి పాయింట్స్ కన్సిడర్ చేస్తారు? ఐయుఐ యూజువల్గా అండి ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చి 15% అండి. యూజువల్గా అరౌండ్ 6 cycles ఆఫ్ ఐయుఐ వరకు అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఒకవేళ పేషెంట్ 6 cycles ఆఫ్ ఐయుఐలో కూడా కన్సీవ్ అవ్వలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని సైకిల్స్లో వాళ్ళకి ఫాలికల్ సైజ్ కానీ ఎండోమెట్రియం కానీ ఎంట్రీ కానీ ఐయుఐ శాంపుల్ కానీ అంటే సెమెన్ అనే శాంపుల్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి ఐవీఎఫ్ అనే మెథడ్లోనే బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుందండి. ఈ ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. యూజువల్గా ఈ ఫెర్టిలైజేషన్ ఏదైతే ట్యూబ్స్లో ఫెలోపిన్ ట్యూబ్స్లో అవుతుందో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో చేయడం జరుగుతుందండి. సో ఎందుకు దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనడం జరుగుతుందండి. ఒకవేళ కనుక పేషెంట్కి స్పర్మ్ క్వాలిటీ చాలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మన నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి.
ఓకే. సో ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పండి. ఫైబ్రాయిడ్స్ సైజ్ అండ్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అంటారా? అండి ఫైబ్రాయిడ్స్ గురించి వచ్చేసరికి అంటే యూజువల్గా ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మనం డీటెయిల్ స్కాన్లో చూసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఫైబ్రాయిడ్ కనుక సబ్మ్యూకస్ ఉందా, ఇంట్రామ్యూరల్ ఉందా, సబ్సీరోసల్ ఉందా, ఇవన్నీ చూసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ కార్నియల్ ఫైబ్రాయిడ్ ఉంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ కార్నియల్ అని అంటే ఎక్కడైతే యూట్రస్ నుంచి ట్యూబ్స్ అరైజ్ అవుతాయో అక్కడ కనుక ఫైబ్రాయిడ్ ఉంటే కనుక దాని మూలన ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో ఇలాంటి పేషెంట్స్కి మనము మయోమెక్టమీ చేస్తే కనుక ఈ ట్యూబ్స్ ఏవైతే బ్లాక్ ఉన్నాయో అది ఫైబ్రాయిడ్ అడ్డం ఉండడం మూలన ట్యూబ్స్ బ్లాక్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ పేషెంట్స్కి మనము మయోమెక్టమీ చేస్తే కనుక ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి మనము మయోమెక్టమీ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ అయ్యే లాంటి ప్రెగ్నెన్సీ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉందంటే ఆ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు బేబీ పెరిగే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే కనుక ఫైబ్రాయిడ్ మయోమెక్టమీ చేయడం వల్లనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ తీయలేదు అంటే ఎంబ్రో కనుక ఫైబ్రాయిడ్ మీద ఇంప్లాంట్ అయితే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఇలాంటివి ఉంటాయండి. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే కంపల్సరీ మయోమెక్టమీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.